అనమాట. ప్లస్ గ్రామర్గా రిలేటెడ్ దీనికి సంబంధించినటువంటి వాక్యం ఒకటి మనం నేర్చుకున్నాం. ఈ మనం ఎప్పుడూ వాడుతూ ఉంటాం. ఎరా నువ్వు నన్ను పిలుచుంటే నేను వచ్చి ఉండేవాడిని, నువ్వు చదువుంటే పాస్ అయి ఉండేవాడివి, నువ్వు నాకు ఫోన్ చేస్తుంటే నేను నీకు డబ్బులు ఇచ్చి ఉండేవాడిని. ఏంటి ఈ విధంగా మీరు రకరకాల వాక్యాలు మీరు మాట్లాడుతూ ఉంటారు మీ ఫ్రెండ్స్ దగ్గర. నువ్వు నన్ను అడుగుంటే చేసి ఉండేవాడిని, నేను చదువుంటే పాస్ అయి ఉండేవాడిని, నేను తొందరగా లేసుంటే ట్రైన్ క్యాచ్ చేసి ఉండేవాడిని. ఇలాంటివన్నీ కూడా మనం అనుకుంటూ ఉంటాం ఇప్పుడు కూడా. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎట్లా రాస్తాం అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, నువ్వు నన్ను అడిగి ఉంటే నేను నీకు హెల్ప్ చేసి ఉండేవాడిని. ఇది సెంటెన్స్. ఇప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్లో రాయాలి. మనకి ఏంటి అంటే ఇది మొత్తం కూడా గ్రామర్తో రిలేటెడ్ది, గ్రామర్కి సంబంధించినటువంటి టాపిక్ ఇది. కాకపోతే మనం ఎక్కువగా మాట్లాడతాం కాబట్టి దీన్ని మనం గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేర్చుకోవాలి, ఎందుకంటే రూల్స్ ఎక్కువ. చూడండి, నువ్వు నన్ను అడిగి ఉంటే నేను నీకు హెల్ప్ చేసి ఉండేవాడిని. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వాడు నన్ను అడగలేదు, నేను హెల్ప్ చేయలేదు అని. కాబట్టి నువ్వు నన్ను అడిగి ఉంటే అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఇఫ్ వస్తుంది అన్నమాట. కానీ దీన్ని ఇంగ్లీష్లో ఎట్లా రాస్తారంటే చూడండి జాగ్రత్తగా. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, నువ్వు కనుక నన్ను అడిగి ఉన్నట్లయితే. చూడండి ఇక్కడ హ్యాడ్ వచ్చింది. హ్యాడ్ తర్వాత మనకి హ్యాజ్ తర్వాత మనకి థర్డ్ ఫామ్ రావాలని మనం నేర్చుకున్నాం. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఇంతవరకు బాగానే ఉంది. నువ్వు నన్ను అడుగుంటే నేను నీకు హెల్ప్ చేసి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్. చూడండి, ఇది యాస్టీస్కి అలా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు మార్చాల్సింది ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ హ్యాడ్ పెట్టి థర్డ్ ఫామ్ పెట్టారు, ఇక్కడేమో హ్యాడ్ పెట్టి థర్డ్ ఫామ్ పెట్టారు. పెడితే మనకి ఇక్కడ ఈ సెంటెన్స్లో వస్తుంది వుడ్ హ్యావ్ వచ్చేసి థర్డ్ ఫామ్. అన్నిటికీ స్ట్రక్చర్ ఇదే. మీరు ఎలాంటి వాక్యం రాసినా సరే ఇక్కడ ఏంటంటే రెండూ జరగలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు. ఇక్కడ విశేషం అది. కాబట్టి నువ్వు నన్ను అడిగి ఉంటే ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. నేను నీకు హెల్ప్ చేసి ఉండేవాడిని. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, నువ్వు నన్ను అడిగి ఉంటే నేను నీకు హెల్ప్ చేసి ఉండేవాడిని. ఈ విధంగా మనం ఇక్కడ రాస్తాం అన్నమాట. ఓకే, రైట్. చూడండి, నేను బాగా చదివి ఉంటే పాస్ అయి ఉండేవాడిని. ఎలా రాస్తాం? చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో ఏం రావాలి మనకి? హ్యాడ్ వచ్చి థర్డ్ ఫామ్ రావాలి. ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్. చూడండి, హ్యాడ్ తర్వాత మనకి థర్డ్ ఫామ్ వచ్చింది. థర్డ్ ఫామ్ అంటే ఎట్లా వచ్చింది? స్టడీడ్. ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డ్, నేను గట్టిగా చదువుంటే నేను పాస్ అయి ఉండేవాడిని. సెకండ్ వాళ్ళు ఏం రావాలి? ఐ వుడ్ హ్యావ్ వచ్చి థర్డ్ ఫామ్ రావాలి. పాస్. ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ద టెస్ట్. ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డ్, నేను బాగా చదువుంటే నేను ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండేవాడిని. ఈ విధంగా మనం ఈ వాక్యాలు రాస్తాము. రైట్. ఏమండి ఎప్పుడు ఇట్లాగే రాయాలా అంటే దీనికి ఇంకో రకంగా కూడా చెప్తారు దీన్నే. ఇప్పుడు ఇదే సెంటెన్స్ ఉందనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే రైట్ ఇదే సెంటెన్సు ఇంకెట్లా రాస్తాడంటే ఇఫ్ తీసేసి రాస్తారు. అంటే చూడండి, హ్యాడ్ ఐ స్టడీడ్ హార్డ్ ఇట్లా కూడా బిగిన్ చేయొచ్చు సెంటెన్స్. మిగతాది మామూలే. హ్యాడ్ ఐ స్టడీడ్ హార్డ్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ది టెస్ట్. హ్యాడ్ ఐ స్టడీడ్ హార్డ్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ది టెస్ట్. ఇట్లా కూడా రాసుకోవచ్చు. రెండింటికి తేడా లేదు. అంటే మాట మాటికి ఏదో గ్రామర్ లాగా ఇఫ్ పెట్టి
ఇఫ్ పెట్టి ఇవన్నీ కంటే ఇది ఈజీ అనమాట. హ్యాడ్ ఐ అనే దాంతో కూడా మనం రాసుకోవచ్చు. రెండిటికి మీనింగ్లో మనకి తేడా లేదు. మనకి తేడా లేదు. కాబట్టి మీరు ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మీరు ఎన్ని సెంటెన్సెస్ అన్నా రాసుకోండి. రైట్. ఇప్పుడు చూడండి, నువ్వు నన్ను పెళ్ళికి పిలుచుంటే నేను వచ్చి ఉండేవాడిని. నువ్వు నన్ను పెళ్ళికి పిలుచుంటే నేను వచ్చి ఉండేవాడిని. ఇఫ్ యూ హ్యాడ్ రావాలి. ఇంకా మీరేం చూసుకోనక్కర్లేదు. యూ తర్వాత హ్యాడ్ పెట్టాడు. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ చూడండి, హ్యాడ్ తర్వాత మనకి థర్డ్ ఫామ్ వచ్చింది. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, నువ్వే కనుక నన్ను ఇన్వైట్ చేసుంటే నేను పెళ్ళికి వచ్చి ఉండేవాడిని. ఇక్కడ ఏం రావాలి? ఐ వుడ్ హ్యావ్ మామూలే. మీరేం ఆలోచించక్కర్లా. ఐ వుడ్ హ్యావ్ కామన్. పెళ్ళికి వచ్చి ఉండేవాడిని. అటెండెడ్. I would have attended the marriage. రైట్. ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా ఎట్లా రాయొచ్చు మనం చెప్పింది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. రైట్. హ్యాడ్ యూ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద మ్యారేజ్. అలా కూడా మీరు చెప్పుకోవచ్చు. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్, అంత లాంగ్ సెంటెన్స్ పెట్టే బదులు హ్యాడ్ యూ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ది మ్యారేజ్. అట్లా అనమాట. రైట్. చూడండి, రైట్. ఇక్కడ ఏంటంటే రెండూ జరగలేదు. నువ్వు పిలుచుంటే వచ్చి ఉండేవాడిని, నువ్వు పిలవలేదు, నేను రాలేదు. అది రైట్. నాకు అతని అడ్రస్ తెలిసి ఉంటే నేను ఆయన్ని కలిసి ఉండేవాడిని. నాకు ఆయన అడ్రస్ తెలిసి ఉంటే ఎలా రాస్తారండి? ఇఫ్ ఐ హ్యాడ్, తెలియడాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? నో అంటారు. నోన్. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ హిస్ అడ్రస్, ఐ కళ్ళు మూసుకొని వుడ్ హ్యావ్ అని రాయండి. ఇక్కడ ఇంకా మీరేం ఆలోచించదు. ఐ వుడ్ హ్యావ్, కలిసి ఉండేవాడిని. కలవటాన్ని ఏమంటారండి? మీట్ అంటారు. మెట్. ఐ వుడ్ హ్యావ్ మెట్ హిమ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే వుడ్ హ్యావ్ తర్వాత థర్డ్ ఫామ్ వచ్చింది. హ్యాడ్ తర్వాత కూడా మనకి ఇక్కడ థర్డ్ ఫామ్ వచ్చింది. వుడ్ హ్యావ్ తర్వాత థర్డ్ ఫామ్ వచ్చింది. హ్యాడ్ తర్వాత కూడా మనకి థర్డ్ ఫామ్లో వచ్చినాయి అనమాట. కాబట్టి దీని మీనింగ్ ఏంటి? ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ హిస్ అడ్రస్, నాకు ఆయన అడ్రస్ కనుక తెలుసుంటే నేను ఆయన్ని కలిసి ఉండేవాడిని అని రాస్తాం. దీన్నే మీరు ఎట్లా రాస్తారు సెంటెన్స్? హ్యాడ్ ఐ నోన్ హిస్ అడ్రస్ ఐ వుడ్ హ్యావ్ మెట్ హిమ్. అది ఓకే. రైట్. చూడండి, నేను తొందరగా లేచుంటే ట్రైన్ క్యాచ్ చేసి ఉండేవాడిని. నేను తొందరగా లేచుంటే ఇఫ్ ఐ హ్యాడ్ ఇక్కడ రావాలి. లెగటాన్ని ఏమంటారండి? వేక్ అంటాం. మేల్కొనుట, వోకెన్. ఇఫ్ ఐ హ్యాడ్ వోకెన్ అప్ ఎర్లీ, నేను ట్రైన్ క్యాచ్ చేసి ఉండేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ వోకెన్ అప్ ఎర్లీ ఐ వుడ్ హ్యావ్ caught. థర్డ్ ఫామ్ క్యాచ్, caught. I would have caught the train. ఓకే. ఈ విధంగా మీరు రాస్తారు. దీన్ని హ్యాడ్ పెట్టి రాయండి. హ్యాడ్ ఐ వోకెన్ అప్ ఎర్లీ ఐ వుడ్ హ్యావ్ కాట్ ద ట్రైన్. అతను మోసగాడు అని తెలిస్తే నేను ఆయనతో మాట్లాడి ఉండేవాడిని కాదు. చూడండి, if I had known that he was a cheater,
if I had known that he was a cheater, I would not have మాట్లాడి ఉండేవాడిని కాదు. I would not have talked to him. నేను ఆయనతో మాట్లాడి ఉండేవాడిని కాదు. సో ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దట్ హీ వాజ్ ఎ చీటర్, వాడు మోసగాడని కనుక నాకు తెలుసుంటే నేను ఆయనతో మాట్లాడి ఉండేవాడిని కాదు. కాబట్టి ఇక్కడ నాకు తెలియదు కాబట్టి నేను ఆయనతో మాట్లాడాను, తెలియదు కాబట్టి నేను ఇక్కడ మాట్లాడాను అనేటువంటి సెంటెన్స్ మనకి ఈ విధంగా మనం దీన్ని వాడుతూ ఉంటాం. కాకపోతే దీనిలో కొద్దిగా గ్రామర్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఇంగ్లీష్ సెంటెన్స్ కరెక్షన్స్ వాటిలో మనకు కనబడతా ఉంటుంది. ఇది ఎక్కువ మనకి కనబడతా ఉంటుంది అనమాట. రైట్. నేను డబ్బులు పోగు చేసుంటే బిల్డింగ్ కొని ఉండేవాడిని అండి నేనే చెప్తే అట్లా మీరే రాయండి. ఏమి రాస్తారంటే నేను డబ్బులు పోగు చేసి ఉంటే బిల్డింగ్ కొని ఉండేవాడిని. రైట్. అది ఒకటి రాసి పంపించండి. నేను బాగా చదువుంటే నాకు ఈ యూనివర్సిటీలో సీటు సంపాదించి ఉండేవాడిని. నేను బాగా చదువుంటే యూనివర్సిటీలో సీటు సంపాదించి ఉండేవాడిని. రైట్ డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు మన వీడియో. మీకు బాగా నచ్చితే కనుక వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. గుడ్ డే టు యూ ఆల్.